థియేటర్ వాడు మమ్మల్ని లోపలికి ఎలా పంపించాడో అర్థం కాలేదు. మొన్న నైట్ నేను బెంగళూరులో కలేజా సినిమాకి వెళ్ళా. నైట్ కదా ఏముంటుందిలే అనేసి నార్మల్గా అలా ఏం ఎక్స్పెక్టేషన్ లేకుండా నేను మా ఫ్రెండ్ వెళ్ళిపోయాం. బట్ ఇలా నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్న టైంలో ఆ లాస్ట్లో ఒక మంచి డీజే ప్లే చేస్తున్నారు. మొత్తం లైటింగ్ సెటప్ అంతా. సరే డీజే అక్కడ ఉంది కదా, డీజే కూడా సెట్ చేసినారు నైట్ అనేసి అటు సైడ్ వెళ్ళిపోయా. కానీ అటు సైడ్ వెళ్ళిన తర్వాత ఇంత మాదిరి ట్విస్ట్. అండ్ దీనికి మించిన ట్విస్ట్ ఇంకోటి ఉంది. ఏంటంటే నేను 38th బుక్ చేసుకున్నా. బట్ మా ఫ్రెండ్ కూడా వస్తాను అంటే దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇంకొకసారి బుక్ చేసుకున్నా. అదే క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ చేసి నేను మళ్ళీ బుక్ చేసుకున్నా టికెట్ ఇద్దరికి. ఫుల్ ఇక్కడ ఎంజాయ్ చేసాము. లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే ఫుల్ పేపర్లు ఎగురుతున్నాయి, జనాలు హడావిడి చేస్తున్నారు. మా సీట్ దగ్గరికి వెళ్ళి మాది L2223 మాది నెంబర్. ఆ సీట్ దగ్గరికి వెళ్ళి బ్రో మా సీట్ ఇది లేవండి అని స్టైల్గా అన్నాం. ఏంటి బ్రో అని చూశాడు. తర్వాత షాకింగ్ ఏంటంటే L2223 మీది కూడా, అండ్ మాది కూడా L2223నే. బట్ అది నిన్నది బ్రో, 29th అది డేట్, మీరు ఈరోజు వచ్చారు 30 అని చెప్పాడు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అసలు ఎప్పుడు జరగలేదు ఇట్లా ట్విస్ట్. మామూలు ట్విస్ట్ కాదు. సినిమా విషయంలో అంత పర్ఫెక్ట్గా ఉండే నేను 38th బుక్ చేసుకున్నా. మా ఫ్రెండ్ వస్తున్నాడు కాబట్టి మళ్ళీ బుక్ చేసుకునేసరికి 29th బుక్ చేసుకున్నా. బట్ నా మైండ్లో మాత్రం 30 అనే ఉంది. అందుకు అది మిస్ అయ్యా ఎక్కడో. సో వెళ్ళిపోదాం అనుకున్నాం, ఇంకా బాగా రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ ఆ సెలబ్రేషన్స్ అవన్నీ మిస్ అవుతామని చాలా బాధ వేసింది. సరే కాసేపు ఉండి వెళ్దామని అనుకున్నాం. లక్కీగా ఏంటంటే కింద అందరు ఎంజాయ్ చేస్తున్నారు. సో మాకు సీట్స్ పైన ఉన్నాయి ఖాళీగా. సరే అనేసి కూర్చున్నాం. వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళిపోదాం అని. బట్ వాళ్ళు కింద నుండి రాలేదు. కంప్లీట్గా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మేము ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. లక్కీగా సినిమా మొత్తం అలా కంప్లీట్ చేస్తాం వేరే వాళ్ళ సీట్లో కూర్చొని. వాళ్ళు మాత్రం కింద ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము ఎంజాయ్ చేసి అలా ఇంటికి వెళ్ళిపోయాం. సో అది నా కలేజా రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్. ఇన్ని ట్విస్ట్లు ఉంటాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్.